నిర్వచనం చెప్పడానికి వీడు ఎవరైతే ఉంటాడో వాడు దేన్ని తిట్టడు. ఫస్ట్ వీళ్ళేంటంటే పలకడానికి బాగుంది. మీరు మాట్లాడుతున్నారు సార్, 5 minutes లో జాయిన్ అవుతాను. కిరణ్ గారు 5 minutes లో జాయిన్ అవుతాను. హిందుత్వవాదాన్ని తీసుకొని వచ్చి సనాతన ధర్మం అని చెప్పి లైఫ్ లీడ్ చేస్తా ఉన్నాడు. దానికి జై శ్రీరామ్. అసలు ఇది ఎవడు, మీరు చెప్పండి. వీడు ఎవరి తరపున ఎవడి భాష వాడుతున్నాడండి అసలు వీడు? ఈడు సార్ ఈ లంజా కొడుకు వీడు క్రైస్తవ ఛానల్కి వెళ్ళి ప్లీజ్. ఓకే సరే సరే కానీ సార్ కానీ ఈ వేశ్యపుత్రుడు గాడు వీడు వెళ్ళి అక్కడికి వెళ్ళి హిందూ ధర్మాన్ని, హిందూ దేవి దేవతలను వాడు చెగోడి గాడు ఈనోష్పాల్ లంచా కొడుకు వాగుతుంటే ఈ నా కొడుకులు వీడేం చేయాలి? ఈ గుండుగాడు వెళ్ళి ప్రొటెక్ట్ చేయాలి కదా. అందుకదరా నేను తిట్టేది గుండుగా. నీ మీద మాకు ఎవరికి పర్సనల్ గ్రడ్జ్ లేదురా. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మన దేవి దేవతలను తిడుతుంటే నువ్వు నోట్లో ఏం పెట్టుకొని చూస్తున్నావురా నువ్వు? అందుకు కదా నేను తిడుతుంది ఇప్పుడు గోపి గారు కానీ, లేకపోతే నీకు నువ్వెవడో కూడా నీతో ఒకసారి కూడా మాట్లాడి నీ మీద ఒక కామెంట్ కూడా చేయలే నువ్వు. కానీ నువ్వు చేస్తున్న చిల్లంగితనం చూస్తుంటే నా కొడక నిన్ను ఎక్కడ కనిపిస్తే అక్కడ గుద్ద పగలదంగా అనిపిస్తుంది నాకు. లంచా కొడక పెట్టండి సార్. సనాతన ట్రైబల్ గారు హిందూ పదము మతము ఎక్కడి నుంచి వచ్చింది అనేది, హిందూ పదము మతము వాస్తవానికి అది భారతీయ మూలం కాదని 1952 మద్రాసు గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ వినరా చెప్తున్నాడు, విను. నిన్ను కూర్చోబెట్టి హిందూ మతము హిందూ పదం ఇక్కడ కాదు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, శివుడు విష్ణు వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారని చెప్తున్నాడు, విను. చెవులు రెండు బాగా ఏం చేస్తున్నాడు సార్ అవన్నీ చెప్తుంటే సులు మాటలు. రాజమన్నారు గారు ఓకే అండి ఓకే. జి మైకేల్ వర్సెస్ వెంకటేశం కేసులో 5వ పేజీ 15వ పారాలో చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన? హిందూ పదాన్ని అది భారతీయ మూలం కాదు, మనం దిగుమతి చేసుకున్నాము అన్నారు. జడ్జిమెంట్ లో ఉంది. 1966లో అప్పటి సుప్రీం ఏమన్నాడు? ఓకే అంట. ఏ సంవత్సరం? 1952 చెప్పింది అంట. సరే వెళ్ళా నేను కూడా ఏదో సంవత్సరం చెప్పాడు. వెంకటేశం కేసులో 5వ పేజీ 15వ పారాలో చెప్పాడు. ఏం చెప్పాడంటే హిందూ పదాన్ని అది భారతీయ మూలం కాదు, మనం దిగుమతి చేసుకున్నాము అన్నారు. జడ్జిమెంట్ లో ఉంది. తర్వాత 1966లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారు గజేంద్ర గక్కర్ గారు వారి తీర్పులో చెప్పింది ఏంటంటే హిందూ పదము మతము మంది కాదు, దానికి ఒక నిర్దిష్టమైన ప్రవక్త లేడు, గ్రంథం లేడు, దేవుడు లేడని చెప్పాడు. నగరం పుస్తకంలో నేను దాన్ని తర్వాత 2000 అంటే 1952, 1966, 1995లో సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే హిందూ అనేది మతం కాదు, అది జీవన విధానం అని చెప్పారు. తర్వాత 2000 పనికి మాలిన వల్లరా హిందూ అనేది మతము అని రాజ్యాంగంలో ఉంది. హిందూ అనే పదం రాజ్యాంగంలో ఉంది. సర్టిఫికెట్ లో ఇప్పుడు రిలీజియన్ అంటే హిందూ అని రాస్తారా రాయరా? రాస్తారండి. సొల్లు కబులు చెప్తున్నాడు వచ్చి. వీడేమి సొల్లేదు, అలా కళ్ళు మూసుకుని చెవులు మూసుకుని అంటున్నాడు ఓకే అనుకుంటూ. 15వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం బీజేపీ గవర్నమెంట్ మొదటిసారి అధికారంలోకి వచ్చినాక MHA మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారిని వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హిందూ అని అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందంటే హిందూ అనే పదానికి రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా ఎలాంటి నిర్వచనం లేదు, దానికి ఎలాంటి అర్థం లేదని చెప్పారు. చెబితే అతనేం అడిగారు తెలుసా? అడిగారంటే మరి నిర్వచనం లేనప్పుడు, హిందూ అనే పదానికి అర్థం లేనప్పుడు పలానా వర్గం వాళ్ళు హిందువులని మీరు ఎలా చెప్తారు, మెజారిటీ హిందువులని మీరు ఎలా చెప్తారని ప్రశ్నిస్తే ఇంతవరకు ప్రశ్న జవాబు లేదు. తర్వాత 2017లో అప్పటి బీజేపీ గవర్నమెంట్ లో అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి గారు మే నెల 2వ తారీఖు 2015 జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి మీటింగ్ లో 2000 పేజీల రెండు పుస్తకాలు తీసుకెళ్లి మా భారతదేశంలో అధికారిక మతం మాకు లేదు, మేము భిన్నత్వం ఏకత్వం అని సబ్మిట్ చేశారు. అయితే ఏంట్రా ఇప్పుడు? అయితే ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్ ని హిందూ అని పిలిచారు, ఇప్పటికీ అలాగే పిలుస్తున్నారు రాజ్యాంగబద్ధంగా మేము హిందువులు. నీకు వచ్చిన నొప్పి ఏంటి? వీళ్ళమ్మ కూడా హిందువుల దగ్గరే కాళ్ళు చాపింది. వీడు హిందువే, వీడు కూడా. భారత రాజ్యాంగం ప్రకారం మేమంతా హిందువులు, మేము మాకు నచ్చిన దేవీ దేవతలు మేము పూజిస్తాం. కాదంటానికి నువ్వు ఎవడవు అసలు? నీ అబద్ధ పుస్తకాన్ని మేము నమ్మం, నీ అబద్ధ దేవుడిని మేము నమ్మం, మాకు అవసరం లేదు. ఈ సన్నాసి అది వెళ్ళి అది చెప్పేదల్లా చొల్లి వింటున్నాడు అక్కడ కూర్చుని. సనాతన ట్రావెల్ 2019లో బీజేపీ వారు రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఒక సర్క్యులర్ పాస్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఎంటర్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ కంట్రీ. ఏమని చేశారంటే హిందూ అనే పదాన్ని ప్రభుత్వ అఫీషియల్ రికార్డ్స్ లో ట్రాన్సాక్షన్ నుండి నివారించండి, తొలగించండి. ఈ సొల్లు న్యూస్ ఫేక్.
ఈడు ఇదే ఫేక్ న్యూస్ పట్టుకుని ఇంకా రోజు చెప్పుకుంటాను ఉంటాడు. ఈ ఫేక్ అంతా ఈ ఫేక్ సన్నాసి కూడా వింటున్నాడు ఇక్కడ కూర్చుని. అది ఇప్పుడు ఏదైతే చెప్పాడో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హిందూ పదం శివలింగం అనే పదం వాడొద్దని చెప్పి, ఏదో జుగుప్సాకరంగా ఉందని చెప్పి సర్క్యులర్ జారీ చేశారని చెప్పి చెప్తా ఉంటాడు రోజు. ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే సోది చెప్తున్నాడు, ఈ సోది కూడా ఈ సోది తింటున్నాడు. అది ఫేక్ న్యూస్. అది వీడు అడగాలి కదా సార్, ఈడు నా కొడుకు ఈడు అడగడు, వీడికి బాగుంది నచ్చింది అది, ఈడు అడగడు అందుకని. అది ఈడు మళ్ళీ సనాతనాన్ని పెట్టుకున్నాడు. ఈయనేమన్నా నా కొడుకు గుండుగాని ఏరా గుండుగా ఆడు శివలింగాన్ని అవమానిస్తున్నాడు. ఈడే మళ్ళీ శివుడు సాయిబాబా స్వరూపం అంటాడు ఈడు. సిగ్గులేనదవా, సిగ్గుంది అసలు ఆ దగ్గరికి వెళ్ళి వాడు చెప్పే సొల్లంతా ఏంటా నీకు, నోరు ముయించక. పదం అది సభ్యకరమైన పదం. శివలింగం అనే దాన్ని పలక అని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు. వినండి, వినారా? వీడు ఆడు చెప్పే శివలింగం గురించి శివుడు గురించి చెప్తుంటే వీడు చెవులు మూసుకుని వింటున్నాడు. వీడు చెవులు తెలుసుకుని ఎదురు ఒక్క ప్రశ్న ప్రశ్నించాడండి. వాడిని ఖండించాలి కదా సార్ ఈ లంజా కొడుకు. ఈడు మరి క్రైస్తవం అనేది మేరీ పూకులో నుంచి ఏమైనా వచ్చిందిరా లంజా కొడుకు అని అనాలి కదా. ఈడు ఈ డానియల్ లంజా కొడుకు చెగోడి గుద్దని దెంగాలు పడేసి లంజా కొడుకుని ఇలాంటి పెడుతున్నందుకు ఈనోష్పాల్ గాడిని ఒంగోబెట్టి దెంగండి అందరు కలిసి లంజా కొడుకుని. వాళ్ళు సన్నాసులు అండి, వాళ్ళు చెప్పు రోజు చెప్పుకున్నా ఏ బతుకుతా ఉంటారు, వాళ్ళ చర్చల్లో కూడా చెప్పుకుంటారు. వీడికి ఏమైందంట, వీడు సనాతనాన్ని పెట్టుకున్నాడు కదా మరి ఈయన కొడుకు. వీడు ముందు శివుడు అన్నాడు ఇప్పుడు అక్కడ. ఏనండి వాళ్ళు జరిగిన ఐక్యరాజ్య సమితి మీటింగ్ లో 2000 పేజీల పుస్తకాలు 2 పుస్తకాలు తీసుకువెళ్లి మా భారతదేశంలో అధికారిక మతం మాకు లేదు, మేము భిన్నత్వం ఏకత్వం అని సబ్మిట్ చేశారు. తర్వాత 2019లో బీజేపీ వారు రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఒక సర్క్యులర్ పాస్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఎంటర్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ కంట్రీ. ఏం చేశారంటే హిందూ అనే పదాన్ని ప్రభుత్వ అఫీషియల్ రికార్డ్స్ లో ట్రాన్సాక్షన్ నుండి నివారించండి, తొలగించండి. అది గరీగొచ్చని పదం, అది సభ్యకరమైన పదం. శివలింగం అనే దాన్ని పలక అని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు. తర్వాత 2023లో సుప్రీంకోర్టు ఈడు ఓకే అన్నాడు కదండి, ఈడు ఓకే అన్నాడు కదా, ఏం చేయాలి చెప్పండి ప్రేక్షకులు పడింది. ఈ గుండు లంజా కొడుకుని సనాతనాన్ని పేరు పెట్టుకుని నా కొడుకుని ఏం చేయాలి అసలు ఈ నా కొడుకుని? అందుకనే నేను దెంగుతుంది ఊరకు కాదురా లంజా కొడక, ఎరా గుండు నా కొడక. ఆడి చెగోడి లంజా కొడుకు వాడి పెళ్ళాన్ని ఏమైనా పడుకోబెట్టాడా నీ దగ్గర, లేకపోతే నీ పెళ్ళాన్ని వాడి దగ్గర పడుకోబెట్టావు నువ్వు? వాడు చెప్పే సొల్లంతా తింటున్నావు నువ్వు, లేకపోతే ఇద్దరు గే సెక్షువల్స్? వాడి గుండు నీ గుద్దలో పెడితే నీ గుండు తీసుకెళ్ళి ఆడి గుద్దలో పెడుతున్నావా? లేకపోతే ఈనోష్పాల్ గాడిని దెంగుతున్నారు ఇద్దరు కలిసి, వాడు నోట్లో ఒకటి వెనకాల ఒకటి దెంగుతున్నారు ఇద్దరు కలిసి. ఇలాంటి చెత్త అన్ని కండక్ట్ చేస్తున్నందుకు ఆ లంజా కొడుకుని దెంగాలి కదా ఇద్దరు కలిసి. ఎరా గుండుగా, నువ్వు సనాతనాన్ని పెట్టుకొని నువ్వు సాయిబాబా భక్తుడు అని చెప్పుకుంటూ శివుడు అవతారమే సాయిబాబా అని చెప్పే నువ్వు శివుడిని తిడుతుంటే నువ్వు ఏం చేస్తున్నావురా? నువ్వు సాక్షాత్ అమ్మవారు కన్నికా పరమేశ్వరి, పార్వతీదేవి కన్నికా పరమేశ్వరి అమ్మవారికి వచ్చింది, మీ కులదైవం కదా, ఆవిడని తిడుతుంటే నువ్వు ఏం చేస్తున్నావురా? నువ్వు వైశ్యుడి కదా, మరి సాక్షాత్ కన్నికా పరమేశ్వర అమ్మవారిని మేము అందరం కన్నికా పరమేశ్వర అమ్మవారి గుడికి వెళ్తాం, మరి ఆవిడ అంటే నువ్వు నోట్లో ఎవరిది పెట్టుకొని చీకుతున్నావురా? ఆవిడది కాదండి, శివలింగం అనేది అసహ్యకరమైన పదం అని చెప్పి గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిందంట. వీడు ఓకే అంటున్నాడు. వీడు మరి సాయి శివస్వరూపం అంటారు కదా మీ సన్నాసులారు మీరందరూ. అయ్యే సాయిబాబా భక్తులు, వీడు అక్కడికి వెళ్ళి ఆ గొర్రెల ఛానల్కి వెళ్ళి శివుడిని నోటికి వచ్చినట్టు ఆ పదికి మళ్ళీ అంటుంటే చెవులు ఎక్కువ తీసుకుని మరి ఇంటూ ఓకే 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 అని తలూపు వచ్చాడు కదా. ఏం చెప్తారు మీరు చెప్పుకోండి. అందుకు ఈ నా కొడుకుని తిడుతుంది, ఊరకు కాదు మేము తిట్టేది. వీడు హిందూ ముసుగులో ఉండి క్రైస్తవులకు అమ్ముడు పోయిన కుక్క నా కొడుకు వీడు, కుక్కలు దెంగితే పుట్టిన కుక్క లంజా కొడుకు వీడు. అందుకురా నేను తిట్టేది, ఊరకు కాదురా మేము, మాకేం నోటి దోల కాదు. నువ్వు వెళ్ళి అక్కడ హిందూ ధర్మాన్ని డిఫెండ్ చేయకుండా వాడు ఈ రోజు నువ్వు సాయి భక్తుడు అని సాయిబాబాని తిట్టలేదు, లేదా సాయిబాబాని కూడా తిడతాడు ఆ లంజా కొడుకులు. నువ్వు హిందువులకే ద్రోహం చేసావురా లంజా కొడక నువ్వు. ఇదిగోండి, did the home ministry ask states to stop using the word Hindu? Fake. A screenshot of circular claiming the Ministry of Home Affairs directed that the word Hindu should not be used in any official communications by the chief secretaries of states and union territories is false. The claim was also debunked by the government's press information bureau's fact-checking Twitter account PIB fact check. వాళ్ళు కూడా తేల్చి చెప్పారు. ఈ పనికి మళ్ళీ చెగుడి కదవా, ఇది కూడా వాడు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశాడు. ఈ ఫేక్ న్యూస్ కూడా సుప్రీంకోర్టు సబ్మిట్ చేశాడు. అందుకని దెంగి పంపించారు ఆడిని. ఎక్కడికి వెళ్ళినా తిట్లు తను తినొచ్చాడు సన్నాసి. ఇలాంటి సిగ్గులైన రోజుల పక్కన కూర్చుని వాళ్ళ మధ్యలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఈ పిచ్చి వేదం అంటే సనాతన ధర్మాన్ని కాపాడతాడంట. సాయిబాబా నా పీఠం ఒప్పుకుంది, సాయిబాబా నీ కుర్చీ ఒప్పుకుంది, ఈ చెప్పుకుని బతుకుతూ శివుని తెలుసంటే శివుని పుచ్చుకుని ఉంటున్నాడు. ఇంకా చెప్పి అంటాడు ఓకే 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 అంటూ. కనీసం ఎదురు తిరిగి ఎక్కడ అంది చూపించరా, ప్రూఫ్ చూపించరా నువ్వు అడిగి, నువ్వు చెప్పినా అని చెప్పి కనీసం నోరి పడగలేకపోయాడు సన్నాసి.
కాదు కాదు, పోనీ అంత ఎదిరించి మాట్లాడలేకపోయినా నేను ఈ కాల్లో ఉన్నంత వరకు అట్లా ఆ మాటలు అనకుండా అయినా సౌమ్యంగానే చెప్పి సావాల్సింది. అది కూడా ప్రూఫ్ చూపించండి అని చెప్పాలిగా. ఇప్పుడు నువ్వు అంటున్నావు, ఒక మాట అంటున్నావు, ప్రూఫ్ చూపించని అడగచ్చుగా. ఓకే అంటే ఓకే, ఇది శివలింగం అనేది అసభ్య పదమా? కాదండి, వాడు అక్కడికి పోయిందే వాళ్ళని అడ్డం పెట్టుకుని మనల్ని తిట్టడానికి. వాడు ఎందుకు అడుగుతాడు చెప్పండి ప్రూఫ్లు? సట్రా సన్నాసి. శివలింగం అసభ్యకర పదంరా. యేసు మేరీ అనేది అసభ్యకరమైన రా. యేసు ఎల్కే గాడు, మేరీ ఎల్. అర్థమైందా? అవి అసహ్యకరమైన. మళ్ళీ ఆ దరిద్రుడు పనికి మళ్ళీ చెప్పడం, నువ్వేమో ఓకే ఓకే ఊకొట్టడమా? శిల్లంగి వేద వల్లరా. నాగరత్న గారు, హిందూ అనేది మతం కాదు, అది జీవన విధానం. మీరు ఇంకా మూలాల్లోకి వెళితే మీరే ఇబ్బంది పడతారని అప్పటి సుప్రీంకోర్టు ఇబ్బంది పడేది కాదురా. నువ్వు లంజా కొడుకుని పూజిస్తున్నావు, యేసుగాడు అనే లంజా కొడుకుని. నువ్వు ఇబ్బంది పడాలి, మాకేంట్రా బాబు. దేశద్రోహి నువ్వు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో ఉన్న దేవీ దేవతలను అవమానిస్తున్నావు అంటే నీ పెళ్ళాన్ని ఎవరి చేత పడుకోబెట్టి వేయిస్తున్నావు అని అర్థం. లంజా కొడక. ఈడు సిగ్గు లేకుండా ఏంటున్నాడు, ఊ కొడుతున్నాడు దరిద్రుడు పనికి మళ్ళీ. వాడు క్రైస్తవ లంజా కొడుకు అలాగే మాట్లాడతాడు, ఉన్మాది. త్రిపుండ్రాలు పెట్టుకుంటాడు మళ్ళీ వీడు త్రిపుండ్రాలు పెట్టుకుంటాడు వీడు, నా కొడుకు. శివలింగాన్ని శివుణ్ణి పార్వతి అమ్మ అని తిడుతుంటే పిచ్చి సన్నాసి గాడు ఇంట్లో కూర్చుని ఊ కొడుతున్నాడు, ఓకే చెప్తున్నాడు. పనికి మళ్ళీ ఆశ్లేష గారు, చెప్పండి. మీకు ఒక రెండు వర్షన్స్ చెప్దాం అనుకుంటున్నాను సార్ నేను. చెప్పండి సార్. ఇప్పుడు ఏసు వస్తారనమాట. ఏసు వచ్చి ఏమంటాడంటే, నన్ను నమ్ముకుంటే స్వర్గం చూపిస్తా, ఇది పరలోకం. రెండో వర్షన్, నన్ను నమ్ముకుంటే స్వర్గం చూపిస్తా, ఇది రెండో వర్షన్. నాకెందుకో వాడికి రెండో వర్షన్ లోనే చెప్పినట్టున్నాడు. ఈ సన్నాసులకి అర్థం కలదని నా డౌట్. గే సెక్చువల్ యోహాన్ గారితో గే సెక్స్ చేసి పట్టుబడి పెట్టండి సార్. పెట్టు కిరణ్, ఏంట్రా పెట్టకుండా వార్నింగ్. ఓకే, మతం కాదు. ఒక మాట, ఇది ఇప్పటిదాకా చెప్పించిందంతా చెప్పించాడు, ఇప్పుడు అవుతుంది. ఈ లంజా కొడుకు ఈనోష్ పాల్ గాడి పెళ్ళం పూకుల నా మొడ్డ లంజా కొడక. ఈనోష్ పాల్ తిట్టకండి తిట్టాలి సార్ ఈ లంజా కొడుకుని. ఇడి అమ్మని దెంగాలు పడేసి లంజా కొడుకుని. కిరణ్ గారు, మీరు ఇక్కడ కూడా ఆపుతారా లాస్ట్ కి? ఈ లంజా కొడుకుని. ఈ నా కొడుకు సామరస్యత అన్నవాడు ఎలా ఉండాలి సార్? వచ్చి అలాంటి మాటలు మాట్లాడొద్దా? సామరస్యంగా ఉండడానికి ఏమేం చేయాలి చెప్పండి అనాలి. కానీ లంజా కొడుకు తిట్లన్నీ తిట్టించి ఈనోష్ పాల్ గా, నా కొడక నా మొడ్డతో నీ పళ్ళు దొంగతా లంజా కొడక, నా వీర్యాన్ని పేస్ట్ గా వేస్తా అక్కడ నా కొడక నీ అమ్మని దగ్గర. నాయనా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఏంది ఇది? లంజా కొడుకు సార్ ఈ నా కొడుకు. ఈ లంజా కొడుకు వచ్చి ఇట్లా మా దేవి దేవతను తిట్టిస్తారు, నీ పెళ్ళం పూకుల నా మొడ్డ లంజా కొడక ఈనోష్ పాల్ గా, నీ అమ్మని దెంగ. సార్ ఆశ్లేష గారు ప్లీజ్ సార్. సరే అండి, సరే సార్, ఓకే సార్. ఈ నా కొడుకు చూడండి సార్, ఇప్పుడు వాడి చేత తిట్లన్నీ తిట్టించి నా కొడుకు ఇప్పుడు వచ్చి నీతి కబుర్లు ఎమ్ముతున్నాడు వీడు. ఆశ్లేష గారు మరీ ఏమంతగా అనలేదు గోపి గారు, జస్ట్ పళ్ళు తోముతా అంటున్నాడు అంతే. లంజా కొడుకు.